తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలను చేపడుతుంది. అయితే దీంట్లో ఒక సందిగ్ధం కూడా ఉంది. అసలు విమోచనమా, విలీనమా? దీనిపైన కూడా మనతో మాట్లాడడానికి తెలంగాణ విమోచన కమిటీ కన్వీనర్ నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, చాలామందికి ఒక డౌట్ ఉంది, తెలంగాణ విమోచనమా, విలీనమా అనేది. అసలు దీన్ని ఎట్లా తీసుకుంటారు? సో అందరు కూడా నమస్కారం. 17 సెప్టెంబర్ 1948 ఈ ప్రాంతానికి స్వాతంత్రం వచ్చింది. దేశానికి 15 ఆగస్టు 1947లో వస్తే మరి ఈ యొక్క హైదరాబాద్ సంస్థానానికి 17 సెప్టెంబర్ 13 నెలల తర్వాత ఇక్కడ రావడం జరిగింది. దేశంలో ఉన్నటువంటి 543 సంస్థానాలు భారత రాజ్యాంగంలో యూనియన్లో అన్నీ కూడా ఆ రోజే విలీనమైనాయి. మరి ఆ యొక్క విలీనమైనటువంటి చరిత్ర 1947 ఆగస్టు 15కు ముందున్నదే విలీనమే. ఇక్కడ పోరాటం చేసిన తర్వాత ఇక్కడ నిజాము ఆ రోజు ఈ యొక్క ఇస్లామిక్ రాజ్యాంగ దీన్ని మార్చాలని చెప్పి పాకిస్తాన్కి అనుగుణంగా ఉండాలని చెప్పేసి ఒకవైపు నిజాం యొక్క పరిపాలన కొనసాగింది. రజాకార్లతో ఈ యొక్క తెలంగాణ ప్రాంతం ఏదైతుందో అంటే నిజాం ప్రాంతం ఏదైతుందో ఇది ఇప్పుడున్నటువంటి హైదరాబాదు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం 8 జిల్లాలుగా, కర్ణాటకలో 3 జిల్లాలు, మహారాష్ట్రలో 5 జిల్లాలు, ఈ 16 జిల్లాల యొక్క ప్రాంతం హైదరాబాద్ సంస్థానం. ఈ యొక్క నిజాం యొక్క పాలనలో 240 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో నిజాం యొక్క పరిపాలన కొనసాగింది. సో 1947 ఆగస్టు 15 నుంచి 13 నెలల్లో ఈ యొక్క రజాకార్ల నాయకుడు ఏదైతే కాసిం రజ్వీ యొక్క నేతృత్వంలో విపరీతమైన దాడులు జరిగాయి. అనేక మంది, వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు ఈ యొక్క పోరాటంలో, ఈ 13 నెలల పోరాటంలో 40,000 పైన ఇక్కడ పోరాటంలో అమరులైనటువంటి ప్రాంతం ఈ యొక్క తెలంగాణ ప్రాంతం. సో మేము భారతీయ జనతా పార్టీ 1948 17 సెప్టెంబర్ను జరపాలి, 17 సెప్టెంబర్ను విమోచన దినోత్సవంగా జరపాలని చెప్పేసి 1998 నుంచి ఈ యొక్క పోరాటాన్ని ప్రారంభం చేశాం. విద్యాసాగర్ రావు గారు మరి మాజీ గవర్నర్ గారి యొక్క అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి ఈ పోరాటాన్ని ప్రారంభం చేశాం. వారి తర్వాత ఇంద్రసేనారెడ్డి గారు ఇప్పుడున్న త్రిపుర గవర్నర్ గారు, అదేవిధంగా బండారు దత్తాత్రేయ గారు మాజీ గవర్నరు, కిషన్ రెడ్డి గారు ఇప్పుడు కేంద్ర మంత్రివర్యులు, బండి సంజయ్ గారు కేంద్ర మంత్రివర్యులు, డాక్టర్ లక్ష్మణ్ గారు వారు రాజ్యసభ సభ్యులు, అదేవిధంగా ఇప్పుడున్న రామచంద్రరావు వరకు కూడా మా యొక్క పార్టీ గత 29 సంవత్సరాలు కూడా 17 సెప్టెంబర్ను అధికారికంగా జరపాలని చెప్పేసి కోరుతున్నాం. ఇప్పుడు మీరు అడిగారు విలీనమా విమోచనమా అని. ఈరోజు విలీనం అనేది ఎప్పుడైతుంది, దేశంలో జరిగిన సంస్థానాలు జరిగింటే అది విలీనమవు. ఇది విమోచనం ఎప్పుడు జరిగింది, ఎందుకు జరిగింది? ఎంతోమంది పోరాటం చేసిండ్రు కాబట్టి, పోరాటం తర్వాత వచ్చింది కాబట్టి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆపరేషన్ పోలోతో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క రజాకార్ల దాడుల నుంచి, నిజాం యొక్క కరస్కమైనటువంటి ఒక నియంతృత్వమైనటువంటి పాలన నుంచి విముక్తి చేయడం కోసం ఆ రోజు పోలీసు యాక్షన్ తీసుకున్నారు. ఎందుకు? ఇది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి పోలీసు యాక్షన్లో విముక్తి కలిగించారు కాబట్టి దీన్ని విమోచన దినోత్సవం అని చెప్తున్నాం. అంటే ఇప్పుడు గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కూడా ఒకవేళ తెలంగాణ ఏర్పడి మేము అధికారంలోకి వస్తే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా చేస్తామని చెప్పేసి కూడా స్వయంగా కేసీఆర్ ప్రకటించాడు. కానీ అధికారం చేపట్టి 10 ఏళ్ళైనా కూడా ఆ సందర్భంలో ఒక్కసారి కూడా అధికారికంగా చేసిన సందర్భాలు లేవు. సో దీంట్లో మనము తెలంగాణ ఏదైతే ఉద్యమం జరిగిందో దానికన్నా ముందే 98 నుంచే ఈ యొక్క భారతీయ జనతా పార్టీ తెలంగాణ విమోచన దినోత్సవం జరపాలని చెప్పాం. తెలంగాణ ఉద్యమంలో నీళ్లు, నిధులు, నియామకాలు, స్వరాష్ట్రం అనేటటువంటి నినాదం ఎంతైతే బలంగా జరిగిందో 17 సెప్టెంబర్ తెలంగాణ విమోచన దినోత్సవం ఈ యొక్క స్వతంత్ర అమరవీరుల యొక్క చరిత్ర జరపాలి, ఈ దినోత్సవం జరపాలని చెప్పేసి ఆ రోజు ఉద్యమంలో ఉన్నటువంటి అందరం కూడా మాట్లాడారు. ఇదే ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా, అప్పుడున్న కేసీఆర్ ముఖ్యమంత్రి ఏం మాట్లాడారంటే తెలంగాణ ఉద్యమ సమయంలో 17 సెప్టెంబర్ జరపాలి, ఏదైనా చరిత్ర అనేది స్వతంత్రం వచ్చిందాన్ని జరుపుకోరా, ఈ యొక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పాలకులు ఈ చరిత్రను విస్మరించారు అని చెప్పి చాలా గొప్పగా మాట్లాడారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన ఈ చరిత్రను విస్మరించారు. ఎందుకు విస్మరించారు అంటే ఈ యొక్క కాసిం రజ్వీ ఏదైతే పార్టీ స్థాపించాడో ఆ కాసిం రజ్వీ యొక్క వారసత్వమే ఎంఐఎం పార్టీ. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన దినోత్సవంగా జరిపింది. ఆయన కేసీఆర్ ఉద్యమంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆజాదీకి అమృత్ మహోత్సవం జరుగుతున్న సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఈ తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షకు అనుగుణంగా విమోచన దినోత్సవాన్ని అధికారికంగా ఆ రోజు కిషన్ రెడ్డి గారు కేంద్ర సంస్కృతి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అధికారికంగా మోదీ గారితో మాట్లాడి, అమిత్ షా గారితో మాట్లాడి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని అధికారికంగా జరిపారు. ఆ సందర్భంలో కేసీఆర్ ఏం చేశారంటే
ఇక్కడ జాతీయ సమైక్యతా దినోత్సవం అని చెప్పాడు. అదేవిధంగా ఈయన వచ్చిన తర్వాత ఇది ప్రజాపాలన దినోత్సవం అని చెప్పారు. ఎందుకు ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళు ఎందుకు పేర్లు మారుస్తున్నారు? తెలంగాణ విమోచన దినోత్సవం అని ఎందుకు పర్టికులర్గా చెప్పలేకపోతున్నారు? మీ అందరూ కూడా తెలుసు, నిజాం పాలనలో దారుసలాం నుంచి పాలన కొనసాగేది ఆ రోజుల్లో కూడా. ఈ ప్రాంతానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇక్కడ అంబేద్కర్ రాజ్యాంగం యొక్క పాలన కాకుండా దారుసలాం యొక్క ఆజ్ఞకు అనుగుణంగానే అది బీఆర్ఎస్ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా. ఎందుకంటే ఆ రోజు మాట్లాడారు ఓసీ బ్రదర్స్ ఏం మాట్లాడారు, ప్రభుత్వాలు వాళ్ళు నడపవచ్చు, వాళ్ళ యొక్క స్టీరింగ్ అంతా కూడా మా కంట్రోల్లో ఉంది అని చెప్పేసి. సో వాళ్ళ కోసం వాళ్ళ యొక్క రజాకారుల యొక్క చరిత్ర బయటకు వస్తుంది. ఈ చరిత్ర తెలిసినప్పుడు మమ్మల్ని ఈ తెలంగాణ ప్రాంతం నుంచి తరిమి కొడతారనేటువంటి ఒక భయంతో వీళ్ళు కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఓట్ల రాజకీయం కోసం, ఈ యొక్క అఫీజ్మెంట్ పాలసీస్ కోసం, ఈ ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజల యొక్క త్యాగాలను ప్రపంచానికి తెలియకుండా మరి ఈ యొక్క దుర్మార్గమైన ఆలోచనతో చేస్తూ ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, నేను కాంగ్రెస్ పార్టీని కూడా సూటిగా అడుగుతూ ఉన్నాను. తెలంగాణ అంటే భారతదేశ జాతీయ ఉద్యమంలో తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఒక సంఘటన అయినా చరిత్రలో ఉందా? ఈరోజు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన అనేక సంఘటనలు ఉన్నాయి. అది పేరాల ఉద్యమం, చీరాల పేరాల ఉద్యమాలు కావచ్చు, లేకపోతే అనేక సంఘటనలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఈరోజు జలియన్వాలా బాగ్లో ఆ రోజు జనరల్ డయ్యర్ ఏ విధంగా కాల్పులు జరిపి చంపాడో అలాంటి సంఘటన వీరబైరంపల్లిలో ఒకే రోజు 99 మందిని కాల్చి చంపిన వీరగాథ ఈ చరిత్రలో ఎందుకు రాలేదు? ఇది కాంగ్రెస్ పార్టీ ఈరోజు సమాజానికి తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు పరకాలలో 1947 15th ఆగస్టు వచ్చిన తర్వాత మరి అక్కడ మా యొక్క జెండాను ఎగిరేయాలని చెప్పేసి సెప్టెంబర్ 2వ తారీఖు రోజు అక్కడ అందరూ కూడా గుమికూడితే ఈ రజాకార్ల దాడులతో అనేక మంది చనిపోయారు. ఈ చరిత్రను ఎందుకు నువ్వు బయటికి చెప్పట్లేదు? అప్పంపల్లిలో అక్కడున్న నాగయ్య గౌడు ఈ యొక్క తెలంగాణ యొక్క స్వాతంత్రం యొక్క జెండాను, త్రివర్ణ జెండాను ఎగిరేస్తే కాల్పులు జరిపి 7 మందిని చంపినటువంటి చరిత్రను ఎందుకు చెప్పట్లేదు? ఈరోజు దేవుని సంకీసలో 14 మందిని సజీవ దహనం చేసినటువంటి సంఘటన ఎందుకు చెప్పట్లేదు? గుండ్రాయిపల్లిలో మరి ఆ యొక్క బావిలో ఈ యొక్క తెలంగాణ స్వతంత్రం కావాలని పోరాటం చేస్తే ఈ రజాకారులు చంపి శవాలను వేశారు కదా, ఈ చరిత్రను ఎందుకు చెప్పట్లేకపోతున్నారు? ఇది కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ చరిత్ర అంటే 17 సెప్టెంబర్ విమోచన దినోత్సవం జరిపితే ఈ చరిత్ర తెలిస్తే ఇక్కడ తెలంగాణలో మాకు నూకలు ఉండవు, మాకు రాజకీయ భవిష్యత్తు ఉండదని చెప్పేసి ఒక దురుద్దేశంతో కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ పార్టీ అయినా ఈ విధానాలను అవలంబిస్తున్నారు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మొన్న ఎలక్షన్లో కూడా చెప్పింది, కాంగ్రెస్ అంటే ముస్లింలు అంటే కాంగ్రెస్ అని చెప్పిన పార్టీ, వాళ్ళ గురించి ఎందుకు బయటపెడతా అనుకుంటున్నారు? ఈరోజు కాంగ్రెస్ పార్టీ యొక్క మొదటి నుంచి కూడా వాళ్ళ అఫీజ్మెంట్ పాలసీలు చేస్తూ ఉన్నారు. ఈరోజు దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు కూడా మనం అందరం కూడా గమనించాల్సిన చరిత్ర ఏంటంటే మరి దేశం యొక్క విభజన ఎందుకు జరిగింది? ఒక మతం ఆధారంగా ఈ దేశం విభజన జరిగింది. సో ఇలా మెజార్టీ ముస్లిం ఉన్నటువంటి దేశం పాకిస్తాన్గా ఉన్నది. మరి ఈ దేశంలో మరి ఆ విధంగా విభజన జరిగినటువంటి దేశంలో మరి ఇక్కడ ఇంకా అబీజ్మెంట్ పాలసీలు కొనసాగుతున్నాయంటే దీనికి కారణం కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాలు, కాంగ్రెస్ యొక్క మనస్తత్వాన్ని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అని చెప్పారు. అందుకోసం మేము ఈ యొక్క తెలంగాణ సమాజానికి ఒకటే చెప్తా ఉన్నాం, ఈ 17 సెప్టెంబర్ తెలంగాణ విమోచన దినోత్సవం జరిపేంత వరకు కూడా బీజేపీ పోరాటం కొనసాగిస్తుంది. ఈ అమరవీరులను మనం స్మరించుకుందాం, ఈ చరిత్రను కూడా భావితరాలకు అందిద్దాం. ఈ ప్రభుత్వాలు పోయినా అంటే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు 100% ఈ చరిత్రను పాఠ్యపుస్తకాలకు తీసుకొస్తాం, అధికారికంగా జరిపిస్తాం. అంతవరకు మా యొక్క పోరాటం కొనసాగుతూ ఉంది. అంటే మీరు ఎట్లాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు? ఈరోజు ఇప్పుడు చెప్పినటువంటి అనేక ప్రాంతాల్లో అనేక సంఘటనలు జరిగాయి. వాస్తవంగా తెలంగాణలో ప్రతి పల్లెలో ఈ యొక్క రజాకారుల యొక్క దాష్టికాలు ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఏదైతే చారిత్రాత్మకమైన సంఘటనలు జరిగాయో ఆ యొక్క ప్రాంతాల్లో వెళ్ళి అక్కడ నివాళులు అర్పిస్తూ సమావేశాలు జరిపిస్తూ ఈ యొక్క అంశాన్ని మనం ఈ యొక్క వీరులకు స్మరించుకునేటువంటి కార్యక్రమాన్ని చేసుకుంటూ అదేవిధంగా విద్యార్థుల్లో ప్రజల్లో కూడా ఒక చైతన్యం తీసుకురావడం కోసం, ప్రజల్లోకి ఈ చరిత్ర తీసుకుపోవడం కోసం మేము రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అనేక రకాల కార్యక్రమాలను మరి ఆలోచించడం జరిగింది. వాటన్నిటిని కూడా మేము ముందుకు చెప్తాము. ఈ యొక్క తిరంగ ర్యాలీలు కావచ్చు, సమావేశాలు కావచ్చు, మేధావులతో సమావేశాలు కావచ్చు, అదేవిధంగా 17 సెప్టెంబర్ రోజు ఈ యొక్క పెరేడ్ గ్రౌండ్లో మరి ఏదైతే కవాత్ జరుగుతుందో స్వతంత్ర పోరాటంలో అంటే స్వాతంత్ర వేడుకలకు ఏ విధమైనటువంటి కవాత్ జరుగుతుందో అది మరి కేంద్ర ప్రభుత్వం కూడా నిర్వహించబోతూ ఉంది. ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున
ఈ యొక్క 17 సెప్టెంబర్ను పెరేడ్ గ్రౌండ్లో కూడా నిర్వహించబోతాం. తెలంగాణ స్వాతంత్ర ఉద్యమంలో ఎవరైతే అమరులయ్యారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ చరిత్ర కూడా రాష్ట్ర ప్రజలకు తెలియజేసే విధంగా కార్యక్రమాలు ఉంటాయని చెప్తున్నారు. అట్లాగే 17 సెప్టెంబర్ రోజు పెరేడ్ గ్రౌండ్లో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నట్టు కూడా బీజేపీ చేపడుతోంది. కెమెరామెన్ ప్రవీణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హైదరాబాద్.